పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కి రావాలన్నా వెళ్ళాలన్నా ఖచ్చితంగా రాష్ట్రం దాటే వెళ్ళాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత డీటెయిలింగ్ గా చెక్కిన టెంపుల్ అయితే ఇంకొకటి ఉంది అంటే నేనైతే నమ్మనన్నమాట. పూరి జగన్నాథ్ స్వామి వారి టెంపుల్ ప్రతి ఒక్కటి ఇండియన్ గా మనకైతే తెలియదు. సో తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎంతవరకు నాకు తెలిసింది ఏంటంటే పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ పైన ఏదైతే జెండా ఉంటుందో సో గాలి వీచే దాంట్లో ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఎప్పుడు జెండా ఎగురుతుందంట. దానిపైన ఇంకో విషయం చూసుకుంటే పూరి జగన్నాథ్ టెంపుల్ పైన ఎలాంటి పక్షులు కూడా ఎగరవంట. సో అంత పవిత్రమైనది ఆ గుడి. అది ఈ మధ్య కాలంలో కూడా ఏరోప్లేన్స్ కూడా బ్యాన్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. అండ్ ఈ టెంపుల్ విషయానికి వచ్చేసరికి సో పూరి జగన్నాథ్ స్వామి వారి టెంపుల్ కి ఏం మాత్రం తగ్గకుండా విశాఖపట్నానికి ఎంత ప్రత్యేకమైన టెంపుల్ ని తీర్చిదిద్దిన ఘనత మాత్రం మన విశాఖపట్నం ఉక్కునగర్ సెక్టర్ 8కే చెందిందనమాట. ఈ టెంపుల్ లో ప్రతి అణువణువు చూసుకున్న ప్రతిది పూరి జగన్నాథ్ టెంపుల్ అచ్చుగుద్దినట్టు అనిపిస్తుంది. కింద రథసారథి నుంచి పైన అన్ని అవతారాలు ఇన్ డీటెయిల్ గా చెక్కిన దాకా వరకు కూడా, అలానే పైన స్టెప్ బై స్టెప్ ఎంత అద్భుతంగా చెక్కారు. పైన జెండా వరకు కూడా ప్రతిది కూడా పూరి జగన్నాథ్ స్వామి వారికి ఎలాగ తగ్గకుండా కూడా అంత డీటెయిలింగ్ గా చెక్కారు. సో మీరు ఆల్రెడీ చెప్పినట్టుగానే విశాఖపట్నానికి చెందిన ఘనత ఇదంతా మాట. అంటే ఎవరైతే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్కారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఘనత దక్కుతుంది. అండ్ విశాఖపట్నంలో వాళ్ళు మాత్రం అదృష్టం చేసుకోవడానికి ఇంతకంటే ఇంకేం కావాలండి. పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకోవడానికి పూరి వరకు వెళ్లకుండానే, అంటే తెలుసుకోవాలి అంటే అంత బడ్జెట్ పెట్టుకోలేము అన్న వాళ్ళైతే మాత్రం స్వామివారి గుడి ఇలా ఉంటుందా, ఇలా రథచక్రాలు ఉంటాయి, ఇలాగ దర్శించుకోవచ్చు అంటే ప్రతిది కూడా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి గుడిలో ఉన్నట్టు ఇక్కడ కూడా పాలరాతితో కింద ఫ్లోరింగ్ అంతా చేశారనమాట. గోడ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో చూసారు కదండి ఎంత బాగుందో టెంపుల్ అయితే మాత్రం అస్సలు మాటల్లో వివరించలేనంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విశాఖపట్నంలో ఉన్న వాస్తువులు అయితే మాత్రం ఖచ్చితంగా దీని నెక్స్ట్ ట్రిప్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ కి వేసుకుంటారు అనమాట. వీకెండ్స్ అయినా వీక్ డేస్ అయినా ఖచ్చితంగా ఈ టెంపుల్ చూసే వెళ్తారు. అండ్ టైమింగ్స్ కూడా యాజ్ యూజువల్ గానే 11 o'clock క్లోజ్ చేసేస్తున్నారు, బంద్ చేసేస్తారు. సో మార్నింగ్ 6 to 11 వరకే టెంపుల్ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ ఈవెన్ 5 to 7 వరకు కూడా టెంపుల్ ఉంటుంది. సో అంబియన్స్ చూడడానికి వచ్చిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ క్యామ్ అయితే అలౌ లేదనమాట. ఫోన్ లో మీరు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంత మంచి లొకేషన్ ఉంది అంటే ఖచ్చితంగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ప్రిఫర్ చేస్తారు యంగ్స్టర్స్. సో అలాంటి కాంబినేషన్ లో ఉన్న వాళ్ళైతే మాత్రం క్యామ్ అయితే అలౌ లేదు, ఓన్లీ ఫర్ ఫోన్స్ అయితే మాత్రం ఎలా ఉంది. సో దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్, బై.